సుప్రీంకోర్టు రాష్ట్రాల హైకోర్టులకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. మీకు బుద్ధి బుర్ర ఉందా లేదా? ఈ అత్యాచార బాధితులు ఎవరైతే ఉంటారో మహిళలు, వాళ్ళ యొక్క వివరాలు చెప్పొద్దని మేము చెప్పాం కదా. 2018లోనే మేము ఆదేశాలు జారీ చేస్తే మీరెందుకు పట్టించుకోవడం లేదు? ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, ఏ మీడియాకి కూడా ఈ విషయాలు చెప్పడానికి లేదు. సోషల్ మీడియాలో కూడా దీని గురించి రావడానికి లేదు. అంటే వాళ్ళ యొక్క పేర్లు, బాధితురాల పేర్లు, అలాగే ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావించడానికి లేదు. కోర్టు ఆవరణలో కానీ, కోర్టులో ప్రస్తావించాల్సి వస్తే ఎవరు లేనప్పుడు ప్రస్తావించాలి. ఆ కేసుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ప్రస్తావించాలి. లేదంటే పేపర్ మీద రాసి ఇవ్వాలి అన్న విధంగా సుప్రీంకోర్టు అయితే హైకోర్టులని ఈ విధంగా గట్టిగా హెచ్చరించింది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి హైకోర్టు బాధితురాల యొక్క పేరు ప్రస్తావిస్తూ ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులకి మళ్ళీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2018 చెప్పాము, 2018లో చెప్పింది మీరు వినలేదు అన్న విధంగా. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు గమనించాల్సింది, ఇటు వీళ్ళ యొక్క గోప్యతను ఎంత భద్రంగా ఉంచుతారో, అటువైపు ఎవడైతే ఈ యొక్క అన్యాయాలు చేస్తున్నాడో రేపిస్టో, వాడి యొక్క ఫోటోని ముద్రించండి. వాడికి ముసిగేసేసి ఇక్కడ ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాడికి ముసిగేసి వాడిని మంచిగానే జైలుకి పంపిస్తున్నారు. తర్వాత వచ్చాక వాడు ఎవడో తెలియడం లేదు. వాడి ఫోటోని పేపర్లోను, ప్రింట్ మీడియా అందరికి ఇవ్వండి. లేదా వాడి ఫోటో చూపించండి, వాడి ఫేస్ చూపించనివ్వండి. కేసులు కూడా చాలా వరకు తప్పుదో పట్టేస్తున్నాయి. చాలామంది డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా. దీని మీద కనీసమైన కొంచెం దృష్టి పెట్టండి. ఇప్పటికీ సుగాలి ప్రీతి యొక్క కేసు అలాగే ఉంది. సుప్రీంకోర్టు ఏమంటది, అసలు మీరు ఎవరైతే ఆవిడ తాలూకు లాయర్స్ ఉన్నారో వాళ్ళు వాదించుకోవాలి, వాళ్ళు ఆధారాలు చూపిస్తే మేమెందుకు తీర్పులు ఇవ్వమంటది. ఇప్పటికీ ప్రత్యూష యొక్క కేసు అలాగే ఉంది. అలాగే ఆయాస కేసు అలాగే ఉంది. 2007లో ఎప్పుడు జరిగింది. మరి ఎప్పుడు తీర్పులు ఇది బయటకు వస్తాయి? ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల కేసులు ఉన్నాయి ఇలాంటివి. డబ్బున్నోడు ఒకలాగా, అధికారం ఉన్నోడు ఒకలాగా, ఎవడికి వాడే న్యాయాన్ని కొనేస్తుంటే ఇంకా ఎందుకు? సుప్రీంకోర్టు ఈరోజు న్యాయం విషయంలో ఇంకా కఠినమైనటువంటి వ్యవస్థలు తీసుకురావాలి. కఠినమైనటువంటి చట్టాలని తీసుకురావడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది కాకుండా మన దగ్గర భారతదేశంలో ముఖ్యంగా ప్రధానంగా మారాల్సినటువంటివి ఆహారం కల్తీ. ఈ ఆహారం కల్తీని, అలాగే ప్రజలకు కావలసినటువంటి న్యాయం, ఇవి అందగలగాలి. ఇక విద్య, వైద్యం ఎలాగో అందాలి, కానీ డబ్బులు ఇచ్చైనా ఏదో ఒక విధంగా కొనుక్కుంటున్నాం. కానీ ఈ రెండు న్యాయం ఏంటి? ఎలా కొనుక్కోగలుగుతాం చెప్పండి? ఒకడు అధికారం ఉన్నాడు వస్తాడు, తప్పు చేస్తాడు, వాడు అటు డబ్బు అధికారం రెండూ ఉంటాయి వాడికి. ఇటువైపు ఎవడో డబ్బు ఉన్నాడు ఉంటాడు. ఎక్కడి నుంచి మనం కొనగలం? వాళ్ళు ఏదో ఒక మధ్య చేస్తారు. అవసరమైతే లాయర్ని భయపెడతారు, భయపెట్టి మరి ఇచ్చేస్తారు. లేదా మన లాయర్ని భయపెట్టి తప్పుకునేలా చేస్తారు. ఇది కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడలేదు. కాబట్టి న్యాయం, అలాగే కల్తీ లేని ఆహారం దొరకడానికి అందరూ కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాలి.